కార్తీక మాసంలో అత్యంత విశిష్టమైన అంశం జ్వాలాతోరణం. ఏ ఇతర మాసాలలోనూ ఇలాంటి ఆచారం మనకు కనపడదు. కార్తీక పౌర్ణమి నాడు శివాలయం ముందు 2 కర్రలు నిలువుగా పాతి ఒక కర్రను వాటికి అడ్డంగా పెడతారు. అడ్డంగా పెట్టిన కర్రకు కొత్త గడ్డిని తీసుకుని వచ్చి చుడతారు. దీనికి యమద్వారం అని పేరు కూడా ఉంది. దీనిపై నెయ్యి పోసి మంట పెడతారు. ఆ మంట కింది నుంచి పరమేశ్వరుణ్ణి పల్లకిలో అటు ఇటు 3 సార్లు ఊరేగిస్తారు. మన పూర్వీకులు ఈ ఆచారాన్ని ప్రవేశపెట్టడం వెనుక ఒక కారణం ఉంది. యమలోకం వెళ్లిన వారికి మొదట దర్శనమిచ్చేది అగ్ని తోరణం. యమలోకానికి వెళ్లిన ప్రతి వ్యక్తి ఈ తోరణం గుండా లోపలికి వెళ్లాలి. వాస్తవానికి ఇది పాపులకు చేసే ప్రథమ శిక్ష. ఈ శిక్షను తప్పించుకోవాలంటే ఈశ్వరుణ్ణి ప్రార్థించడం ఒకటే మార్గం. అందుకే కార్తీక పౌర్ణమి రోజు ఎవరైతే యమద్వారం నుంచి 3 సార్లు అటు ఇటు వెళ్లి వస్తారో వారికి ఈశ్వరుడి కటాక్షం లభిస్తుంది. అతనికి యమద్వారాన్ని చూడాల్సిన అవసరం ఉండదు. అందుకే ప్రతి కార్తీక పౌర్ణమి రోజున జ్వాలా తోరణాన్ని ఏర్పాటు చేస్తారు.